కన్నప్పకి కేరళకి కనెక్షన్ ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు జనాలందరిలో ఉన్న పెద్ద డౌట్. అవును, ఆ అనుబంధం గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. మహాశివ భక్తుడు కన్నప్ప కథ నిజంగా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కన్నప్ప గుడి ఉంది. తమిళనాడులో కూడా కన్నప్పని 63 మంది నయనార్లో ఒకటిగా కన్నప్ప నయనార్, నేత్ర నయనార్ అని పిలుస్తూ ఉంటారు. తమిళనాడులోని అరుణాచలం, జంబుకేశ్వరులో కూడా కన్నప్పకి ఆలయాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. తెలుగులో తెలంగాణకి చెందిన పాల్కురి సోమనాథుడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దూర్జటి కన్నప్ప కథని తమ తమ కావ్యాలలో కూడా ప్రస్తావించారు. ఇక తమిళ సంఘం సాహిత్యంలో నయనారుల చరిత్రలో కన్నప్ప గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే కన్నడంలో కూడా కన్నప్ప కథ గురించి చాలా గ్రంథాల్లో రాశారు. తెలుగులో మొదట రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప, కన్నడంలో రాజ్ కుమార్ గారి బేడర కన్నప్ప, శివ మెచ్చిద కన్నప్ప అనే సినిమాలు ఒకప్పుడు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక విష్ణు మంచు తీస్తున్న కన్నప్ప సినిమా గురించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయి ఉంది. అయితే ఇటు తెలుగుతో పాటు అటు కేరళలో కూడా కన్నప్ప సినిమా కోసం ప్రత్యేకంగా ఎంతో ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలా కన్నప్ప కోసం వెయిట్ చేయడానికి కొన్ని స్పెషల్ రీజన్లు కూడా ఉన్నాయి. ఒకటి, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో ఓ టెర్రిఫిక్ క్యారెక్టర్ చేస్తున్నారు. దాంతో పాటు కేరళలోని చాలక్కుడిలో జన్మించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కన్నప్ప గురించి మొదటిసారి తన కావ్యంలో ప్రస్తావించారు. 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలం సందర్శించినప్పుడు ఆ మహాపుణ్యక్షేత్రంలో కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి శివానంద లహరి అనే భక్తి శతకం రాశారు. శివానంద లహరిలో శివుడికి మాంసం నైవేద్యం పెట్టి పరమేశ్వరుడికి నేత్రదానం చేసి శివుడి మహాభక్తుల్లో ఒకడివయ్యావు అని ఆదిశంకరాచార్యుల వారు కన్నప్ప ఘనత చెప్పారు. హిస్టారికల్ గా కన్నప్ప గురించి మొట్టమొదట రికార్డ్ అయింది శివానంద లహరిలోనే. తమ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారిని మెప్పించిన కన్నప్ప కథ తెలుసుకోవడానికి మలయాళీలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.